అందరికీ నమస్కారం మిత్రులారా. మనకు మలబద్ధకానికి హోమ్ రెమెడీ. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, ఈ మలబద్ధకం తగ్గించుకోవడం ఎలా? ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఏజ్డ్ వాళ్ళకి కాస్త మలబద్ధకం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బౌల్ మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి. ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఉండేటువంటి పదార్థాలు తక్కువ తీసుకుంటే వస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ వాడతారు చూసారా, బయట దొరికేటువంటి. చాలామంది మాకు తెలుసు, కొన్ని కుటుంబాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం లంచో డిన్నరో బయట నుంచే తెప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అందరూ కూర్చొని తినే టైం ఉండదు, బయట నుంచి తెప్పించుకొని తినేస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇటువంటి కండిషన్. కొంతమంది నీళ్లు తక్కువ తాగుతారు, ఎక్సర్సైజ్ చేయరు. ఇదంతా లైఫ్ స్టైల్ ప్రాబ్లం బేసికల్గా. మలబద్ధకం అనేది అదొక జబ్బు అయితే కాదు ఎప్పుడు. అది కేవలం మనం ముందు రోజు తిన్నటువంటి ఆహారంలో ఫైబర్ ఉందా, ప్రాపర్ వాటర్ తాగామా, ఇది ఈ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లేకపోతే పొద్దున్న లేచేసరికి మనకు మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. అసలు మలబద్ధకం అంటే అసలు పొద్దున లేవగానే మనము అదే లేపాలి, మోషనే లేపాలి, మల విసర్జనతోనే మనం లేవాలి, ఆ ఫీలింగ్తోనే లేవాలి. పొద్దున్న లేచి కాఫీ తాగితే రావడం, లేకపోతే టీ తాగితే రావడం, లేకపోతే కొంతమంది సిగరెట్ తాగుతారు, పొద్దున్నే సిగరెట్ తాగుతారు. ఇటువంటి కండిషన్ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ మనం ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే మనం లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఎంతసేపు కూర్చోవాలో తెలుసా మీకు? మల విసర్జన అనేది లోపలికి పోయిన తర్వాత మల విసర్జన అయిపోయి చేతులతో సహా కడుక్కొని బయటికి 20 సెకండ్స్లో బయటకు వచ్చేయాలి. 20 to 30 సెకండ్స్ అంటే స్విచ్ చేసి కూర్చున్నట్టే, అంత ఫాస్ట్గా అయిపోవాలి. లోపలికి వెళ్ళి అరగంట గంట కూర్చొని బయట వాళ్ళు వెయిట్ చేస్తామండి, వరే అయిందా కాలేదా అని అడగడం, ఇది హెల్దీ లక్షణం కాదు. ఈ మలబద్ధకం తగ్గించుకునేదానికి చాలామంది మెడిసిన్స్కి అలవాటు పడతారు. కొంతమంది నైటు కొంత మెడిసిన్ తాగి పడుకుంటారు, పొద్దున్న లేచి వస్తుంది. అలాగే కొంతమంది పొద్దున్న లేచి కష్టాలు పడుతుంటారు. సో ఓకే, ఈ కష్టాలు కామన్. మనకు మలబద్ధకం ఉన్నప్పుడు అసలు ఎటువంటి వెయిటింగ్ లేకుండా ఇది పనిచేస్తుందా లేదా అనేటువంటి భయం లేకుండా మన ఇంట్లోనే దొరికేటువంటి వస్తువు ఆముదం దొరుకుతుంది. క్యాస్టర్ ఆయిల్ బయట కిరాణా షాపుల్లో ఎక్కడైనా సరే అడిగితే దొరికితే, వంట ఆముదం అయినా పర్లేదు. మామూలు మెడిసినల్ కూడా కొంతమంది ఇప్పుడు మెడికల్ షాపుల్లో కూడా పెడుతున్నారు ఆముదం అని, కానీ అది అంత క్వాలిటీ ఉండట్లేదు, అంత ఘాటు ఉండట్లేదు. ఆముదం గింజలు తీసుకొని గిన్నెలు వేసి చేస్తే వచ్చేటువంటి ఆముదం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఒక స్పూన్ తీసుకున్న ఒకటే, ఆ మెడికల్ షాపుల్లో అమ్మేటువంటి ఆముదం ఒక డబ్బా తాగినా ఒకటే. సో మంచి ఆముదం మీకు తెలిసింది తీసుకొని ఒక 2 స్పూన్ల ఆముదం, ఒక తమలపాకు తీసుకోండి, దాని మీద 2 స్పూన్ల ఆముదం, కానీ 1 స్పూన్ ఆముదం వేయండి. ఫస్ట్ 1 స్పూన్ ఆముదం వేసి దానికి 1 స్పూన్ తేనె కలపండి, బాగా కలిపేసి దాన్ని నాకేసేయండి. తీసుకున్న ఒక 15-20 నిమిషాలకి దాంతోపాటు తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగండి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. 15-20 నిమిషాలకు మీకు మోషన్ స్టార్ట్ అయిపోతాయి. రాలేదా, ఇంకో గ్లాస్ తాగండి. మళ్ళీ మోషన్ వచ్చేస్తూనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో మొత్తం వాషౌట్ అయిపోతుంది. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇది ఇస్తాం మేము, శంఖ ప్రక్షాళన అని చెప్పి ఇస్తాం. తేనె ప్లస్ ఈ ఆముదం 2 కాస్త కలిపేసి వాళ్ళకి వేడి నీళ్ళు కలిపి డైరెక్ట్ ఇస్తాం. మీరు అలా కూడా తీసుకోవచ్చు, వేడి నీళ్ళు కలిపి కూడా తీసుకోవచ్చు, కానీ కాకపోతే కొంచెం డైల్యూట్ అవుతుంది. మంచి ఆముదం అని గ్యారంటీ లేదు కాబట్టి మీరు తమలపాకు ఆముదం కలిపేసి తేనె కలిపేసి నాకేసేయండి, అంతే. చూసుకోండి, ఎవరి బాడీ కండిషన్ బట్టి వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి 1 స్పూన్తో రాకపోవచ్చు, అప్పుడు 2 స్పూన్లు, నెక్స్ట్ డే 2 స్పూన్లు పెంచండి, 3 స్పూన్లు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. యాక్చువల్గా మంచి ఆముదం అయితే 1 స్పూన్కే వచ్చేస్తుంది ప్రతిరోజు. ఇంక భయం అక్కర్లేదు. నైట్ పడుకునేటప్పుడు రేపు పొద్దున్న నాకు మోషన్ వస్తుందా రాదా అన్న భయం అయితే మీకు అక్కర్లేదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది మేం కనిపెట్టింది కాదు, పాత రోజుల్లో చేసేది ఇది. ప్రతిరోజు ఇది చేసేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆ వారానికి ఒక్కసారి లంకణం అని చెప్పి చేసేవాళ్ళు. లంకణం అంటే ఉపవాసం చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. లంకణం పరమౌషధం అని చెప్పి ఒక సామెత. వాళ్ళు చేసేవాళ్ళు. పొద్దున్న చేసేది ఏంటంటే ఈ మోషన్కి పిల్లలందరూ వరుసగా నిల్చొని ఇదే ఆముదం తేనె కలిపి తీసేసుకునేవాళ్ళు. తేనె వాసన వస్తుంటుంది కాబట్టి పిల్లలకి తెలియదు, ఇదే తేనె బాగుంది తీయగా ఉందని చెప్పి తీసుకునేవాళ్ళు. మోషన్స్ అయిపోయేటి. సో అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఈ చిట్కా, చాలా బాగా పనిచేస్తుంది. ఫెయిల్ అయినటువంటి క్వశ్చనే ఉండదు దీంట్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్ కేస్ ఏదైనా సరే 1 స్పూన్ తీసుకున్నప్పటికి కూడా ఎక్కువ మోషన్స్ అయిపోయాయి అనుకోండి, కొంచెం నీరసంలాగా అనిపించిందంటే దాన్ని ఆపాలంటే ఇమ్మీడియట్గా కోల్డ్ వాటర్ తాగేయండి. కుండ నీళ్ళు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచి నీళ్ళు కానీ తాగేస్తే ఆగిపోతాయి, మీ మోషన్స్ అయిపోతాయి.
వేడి నీళ్ళు తీసుకుంటే మోషన్స్ అవుతాయి, కోల్డ్ వాటర్ తీసుకుంటే ఆగిపోతాయి. మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపుకోవచ్చు. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత క్లియర్ కావాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది సుమా. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో అయితే ఎవ్రీడే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. మన హెల్త్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలోనే పెట్టక్కర్లేదు. కాబట్టి మిత్రులారా, రోజువారీ వచ్చేటువంటి సమస్యలకి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో ఎలా పరిష్కారాలు దొరుకుతాయనే విషయాల గురించి సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇటువంటి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటుంది. ఇది 10 మందికి తెలిసేటట్టు వీటిని షేర్ చేయండి. అలాగే ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథిలాగా రావచ్చు. అక్కడ ఉండేటువంటి ప్రకృతి ఆహారాన్ని భుజించవచ్చు. అలాగే మీ సమస్యలు సందేహాల గురించి ఏమైనా ఉంటే నివృత్తి చేసుకొని పోవచ్చు. ఇది పూర్తిగా ఉచితమండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.